వ్యవసాయం చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే, పర్యావరణం కోసమే. రైతన్నలు లేకపోతే ఎవరికి కూడా 2 బుక్కలు అన్నం తినే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ మీ యొక్క సంక్షేమం కోసం, సంక్షేమంతో పాటు మీ యొక్క గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వంలో మీరు ఏ కార్యాలయానికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు పిలిచి పీట వేసి కూర్చోబెట్టి గౌరవించి మీ సమస్య తీర్చి పంపాలి. ఇవాళ ఏం జరుగుతుంది? 25 రోజుల నుంచి కళ్ళాల కాడ వడ్లు పోసుకొని, కళ్ళాల కాడ మక్కలు పోసుకొని 45 డిగ్రీల ఎండల ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్ తిప్పి చూసినా కళ్ళాల కాడ ఉన్న రైతుల సమస్యలే కనబడుతున్నాయి. ఎందుకు మరి? ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రొక్యూర్ మీరు చెప్పిందే కదా, ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిందే కదా. లేదంటే రైతు సంగతి ఏదో రైతు చూసుకుంటాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి పెంచదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలను తెరవదు. కొనుగోలు కేంద్రాలు తెరవమని 25 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. నేను మళ్ళీ మాట ఇస్తా ఉన్నా, ఆ పరిస్థితి మీకు ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ దగ్గర నుండి కొన్నటువంటి రైస్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకొని చెప్తా ఉన్నాం. రైస్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ముందడుగు వేస్తలేరు. ఒక కార్పొరేషన్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి రైస్, లైసెన్స్ తీసుకోండి, దాన్ని ఏమైనా వాల్యూ యాడ్ చేయండి. ఏమి చేయకుండా మేము కొంటే మాకు నష్టం వస్తుందని చెప్పి అనవసరంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి బోనస్ ఇస్తాం అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్పితే నిజంగా రైతన్న ఆవేదన అర్థం చేసుకుంటలేరు. మేము పోయి చూస్తూ ఉన్నాం, ఊర్ల పొంట తిరుగుతూ ఉన్నాం. మొన్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతే ఎంత బాధ అనిపించిందంటే, ఒక రైతును పాపం మక్క రైతునాడ ఆ రోజు కలిసినాం మేము, తెల్లారైన గుండెపోటుతో చనిపోయిండు. ఆ రోజే మేము పోయినప్పుడు చెప్పిండు, అక్క 4 రోజులు అయింది అక్క వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, కావలిగా వస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పిండు. తెల్లారి అదే రైతు అదే కుప్ప మీద కూలి చనిపోతే నిజంగా నాకైతే ఇప్పటికి కూడా షివరింగ్ వస్తుంది అది తలుచుకుంటే కూడా. అంటే ఒక ప్రాణం అంటే మనకు ఎంత విలువ లేకుండా పోయిందంటే, ఎక్కువ మంది ఉన్నాం మనం, 140 కోట్ల మంది ఉన్నాం. కాబట్టి ఒక రైతు చచ్చిపోతే ఒక చిన్న సింగిల్ కాలం వార్త అయిపోయినని తప్పితే నిజంగా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. కానీ నేను స్పందించాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవితం విలువ నాకు నేర్పింది. జీవితంలో నేను పడ్డ కష్టాలు, ఒక మనిషి జీవితం ఎంత విలువైనది అన్నది నాకు నేర్పింది. కాబట్టి ఒక సంకల్పంతో, ఒక సీరియస్ కమిట్మెంట్తో నేను వచ్చిన మా రైతన్నలకు నేను మాట ఇస్తా ఉన్నా, మీకు గౌరవం దక్కాల్సిందే. దానికోసం అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వంలో చేస్తాం. అదేవిధంగా మీ సంక్షేమానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరువులు టైంకి రావడం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నాను.